హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే, మా ఊరిలో ఉన్న కాశీనాయన ఆశ్రమంలో జరుగుతున్న శివరాత్రి సంబరాల్లో అయితే మేమైతే కోలాటం వేయబోతున్నాము. అవి వీడియోస్ అన్నీ కూడా మీకు ఒకటొక్కటి అప్లోడ్ అవుతూ ఉంటాయి, చూసేయండి ఆ వీడియోస్ కూడా. ఇప్పుడైతే మేమైతే గుడి దగ్గరకు వచ్చేసాము అనమాట. కొంతమంది ముందే వెళ్ళిపోయారు, మేమైతే ఇప్పుడే రీచ్ అయ్యాము. లోపలికి ఆటో వెళ్ళదంట, ఎందుకంటే లోపల చాలా రష్గా ఉందని గుడి దగ్గర, అందుకని పంపిరంట. అందుకని మేము నడుచుకుని అయితే వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా లైటింగ్స్, అవి ఇంకా నైట్ అయితే సూపర్గా కనిపించేటి. ఇప్పుడైతే లైట్ కనిపిస్తున్నాయి అనమాట. ఇది ఒక్కరోజే అక్కడ చాలా రష్గా ఉంటుంది. వేరే వేరే ఊరు వాళ్ళు కూడా వస్తారనమాట చూడడానికి. మనకి అక్కడ కోలాటం వేసేవాళ్ళు కానీ, మనకి రికార్డ్ డ్యాన్స్ వేసేవాళ్ళు కానీ, భజన వేసేవాళ్ళు కానీ అందరూ వస్తారనమాట. అవి కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఇక్కడైతే కొన్ని స్టాల్స్ పెట్టున్నారు కదా, స్టాల్స్ అనేటివి. తర్వాత పిల్లలు ఆడుకోవడానికి ఎగ్జిబిషన్ ఉంటుంది కదా, ఎగ్జిబిషన్ స్టాల్స్ అన్నీ పెట్టున్నారనమాట. మీరే చూడండి ఎంత బాగుందో అసలు. లోపలికి వెళ్తుంటే లైటింగ్స్ కానీ మనకి చాలా బాగుంది కదా. ఇప్పుడైతే కొంచెం లోపలికి వెళ్తున్నాము. అది అక్కడ చూపిస్తున్నాను కదా జూమ్ చేసి, అక్కడే అనమాట గుడి ఉండేది పైన. మేమైతే దర్శనం అయితే చేసుకోలేకపోయాము. మా అమ్మ ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళైతే చేసుకొని వచ్చారు. మేము అసలు ఇంటి దగ్గర ఏం తినలేదు కాబట్టి ఇంక అక్కడికి వెళ్ళేసి టిఫిన్ తినేసి అప్పుడు కాసేపు 1 గంట అట్లా రెస్ట్ తీసుకొని అప్పుడైతే స్టార్ట్ చేసామన్నమాట. అసలు చూడండి ఎంత కళగా ఉందో కదా. ఈ ఒక్కరోజు మాత్రం ఇక్కడ చాలా కళగా ఉంటుంది. ఇక్కడే చూపిస్తున్నారు కదా, అక్కడైతే రికార్డ్ డ్యాన్స్ వేసేవాళ్ళు వస్తారంట. నాకు మ్యాక్సిమం అయితే తెలీదు. ఇదండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా కాశీనాయన ఆశ్రమం. ఇదే మనకి చాలా అద్భుతంగా ఉండేది. మాకైతే టైం అయిపోతుందని తొందరగా అయితే నడుస్తున్నాము. ఈ పెయింటింగ్ కూడా ఈ ఫెస్టివల్కి ముందే వేశారనమాట. ఇంత కలర్ఫుల్గా వేశారు కదా. అక్కడ కనిపిస్తుంది కదా గుడి, అది వచ్చి అయ్యప్ప స్వామి వారి గుడి అనమాట. అక్కడ టెంట్లు వేస్తున్నారు కదా, క్యూ లైన్ వచ్చేసి అన్నం పెట్టే వాళ్ళకి. ఇప్పుడైతే కొంతమంది ఉన్నారనమాట అక్కడ, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు కూడా. మేమైతే పైకి వెళ్ళలేకపోయాము. మా అమ్మ వాళ్ళు వెళ్ళేసి దర్శనం చేసుకుని అయితే వచ్చారు. మేము ఇంటి దగ్గర ఏం తినలేదు కాబట్టి ఆకలేసి మేము తినడానికి అయితే వెళ్ళామన్నమాట. అసలు ఎంత బాగుందంటే కలర్ఫుల్గా అంత బాగుంది చూడడానికి, అసలు మనకి అట్రాక్టివ్గా. ఇక్కడైతే మా వాళ్ళైతే కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారనమాట. అసలు నైట్ కానీ చూసుకున్నట్టయితే మనకి చాలా కలర్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే లైటింగ్స్ వేస్తున్నారు కాబట్టి చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. అసలు సెలబ్రేషన్స్ కూడా చేయడం కూడా చాలా బాగా చేస్తారనమాట. మనకి ఇక్కడికి పొద్దున్న అయితే ఎమ్మెల్యే గారు అయితే వచ్చి దర్శనం చేసుకుని అయితే వెళ్ళారంట. ఇప్పుడైతే మా కోలాటం టీం అనమాట వచ్చి వెయిట్ చేస్తున్నారనమాట. హాయ్ చెప్తున్నారు. ఇంకేముంది, ఇంకా కాశీనాయన ఇప్పుడైతే మేమైతే టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఒక సైడ్ అయితే అన్నం పెట్టేవాళ్ళు అనమాట, ఇంకో సైడ్ అయితే టిఫిన్లు పెట్టేవాళ్ళు. ఇక్కడ చాలామంది శివరాత్రి రోజున మనకి అన్నదానం చేస్తున్నాం అనుకుంటారు కాబట్టి కొంతమంది టిఫిన్ సైడ్ టిఫిన్ పెడతారు, అన్నం సైడ్ అన్నం పెడతారు అనమాట. వాళ్ళు అప్పటికప్పటికే వండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి అలాగా సర్వ్ చేస్తారనమాట మనకి. ఇప్పుడైతే మేమైతే టిఫిన్ అయితే చేస్తున్నాము. ఇక్కడ గుడి చూపిస్తున్నాను కదా, ఇది అయ్యప్ప స్వామి వారి గుడి. మీకు కింద చెప్పాను కదా పైన గోపురము, ఇప్పుడు చూపిస్తున్నాను కదా అది అయ్యప్ప స్వామి వారి గుడి. ఇప్పుడైతే మా వాళ్ళు అయితే కొంచెం రెడీ అవుతున్నారు అనమాట. ఇంటి దగ్గర ఊరిని అలా శారీస్ కట్టేసుకొని అంతే వచ్చేసారు. ఇక్కడికి వచ్చి పూలు పెట్టుకొని అలాగా రెడీ అవుతున్నారు అనమాట. ఇప్పుడు ప్రాక్టీస్ కాదమ్మా, అదే అండి ప్రాక్టీస్ కాదు, ఇది కోలాటం వేస్తున్నాం అనమాట. కోలాటం అయితే ఒక 2 అవర్స్ కూడా కాదు, ఒక 4 అవర్స్ ఏమో వేసి ఉంటాము. అప్పటికే మాకు చాలా కాళ్ళన్నీ చాలా పెయిన్ వచ్చేసాయి అనమాట. ఇప్పుడైతే కోలాటం అయితే అయిపించుకొని ఇప్పుడైతే తినడానికి అయితే వచ్చేసాము.
అక్కడ చూపించాను కదా, అది రికార్డ్ డ్యాన్స్ వాళ్ళు అయితే వేస్తున్నారనమాట. మేమైతే వెళ్ళి చూడడానికి మాకైతే అంత ఓపిక అయితే లేదనమాట. వేసి వేసి అలసిపోయాము. అందుకైతే వచ్చి అందరు తింటున్నారనమాట. అక్కడ తొందరగా వేసేసి ఇక్కడికి వచ్చి ఫాస్ట్గా తింటున్నారనమాట. అప్పటికే టిఫిన్ తిన్నారు కదా స్టార్టింగ్లో, అదైతే అయిపోయింది మా వాళ్ళకి. ఇప్పుడు వచ్చి తింటున్నారనమాట. నిదానంగా అందరూ తింటూ ఉన్నారు. కొంతమంది వేరే దగ్గర తింటున్నారు. అలాగే రికార్డ్ డ్యాన్స్ వేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి కూడా కొంతమంది వెళ్ళి చూడడానికి అయితే వెళ్ళారనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా లైటింగ్, అది అమ్మవారి లైటింగ్ అనమాట. ఇప్పుడైతే రికార్డ్ డ్యాన్స్ వాళ్ళైతే మేము కూర్చున్న ఎదురుగా అయితే వేస్తున్నారనమాట. అక్కడ కొంతమంది చిన్నపిల్లలు కూడా బాగా వేస్తున్నారు. మేము కూడా అయితే చూస్తున్నాము, అన్నం తింటా చూస్తున్నాం అనమాట. ఇప్పుడైతే జనాలు చూడండి ఎంత రష్గా ఉందో అసలు. ఇప్పుడైతే మీకు భజన వేసే వాళ్ళని కూడా చూపిస్తాను. వాళ్ళు మన గుడి బయటకు వెళ్తుంటారు కదా, ఆ దారిలో కొంచెం అంటే గుంపులాగా ఉంటుంది అనమాట. అక్కడైతే భజన అయితే వేస్తున్నారు. ఇప్పుడు చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.